రోజుల్లో కార్లు అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర తమ దగ్గర ఉన్న కార్ల గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, ఇండియన్ మిలిటరీ యొక్క వాహనాలు, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ సాధారణ వెహికల్స్ కంటే చాలా విభిన్నంగా ఉంటాయి. సాధారణ వెహికల్స్ తో పోల్చుకుంటే ఇండియన్ మిలిటరీ వెహికల్స్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, మరి అంతేకాకుండా మిలిటరీ వారు ఉపయోగించే వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్లు సాధారణ వెహికల్స్ కంటే చాలా విభిన్నంగా ఉంటాయి. దాని యొక్క అర్థం ఏంటో కూడా మనలో చాలా మందికి తెలియదు. మరి ఇండియన్ మిలిటరీ వెహికల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలోని అన్ని వెహికల్స్ కి ఆయా రాష్ట్రాల ద్వారా ఆర్టీఓ నుండి రిజిస్ట్రేషన్ అనేది లభిస్తుంది. మరియు ఈ నెంబర్ సెంట్రల్ మోటార్ వెహికల్ అనుసారంగా వెహికల్ కి ముందు వెనకాల నెంబర్ ప్లేట్లుగా అమరుస్తారు. మరియు ఆ వెహికల్స్ అన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ యందు రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ ఇండియన్ మిలిటరీ వెహికల్స్ కి అటువంటి రిజిస్ట్రేషన్లు ఏమి అవ్వవు. ఇండియన్ మిలిటరీ వెహికల్స్ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి రిజిస్ట్రేషన్ అవుతాయి. అంతేకాకుండా ఆ వెహికల్స్ కి ఇచ్చే నెంబర్ ప్లేట్లు సాధారణ వెహికల్స్ కి ఉండే నెంబర్ ప్లేట్స్ కంటే చాలా విభిన్నంగా ఉంటాయి. మిలిటరీ వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్ ముందు ఒక యారోతో స్టార్ట్ అవుతుంది. దాన్ని బ్రాడ్ యారో అంటారు. ఆ యారోని బ్రిటిష్ కామన్వెల్త్ సమయం నుండే ఇండియన్ మిలిటరీ ఉపయోగిస్తుంది. ఈ యారోని ఇండియన్ మిలిటరీ వెహికల్స్ ఏ కాకుండా ఇండియాలో ఉన్న అన్ని డిఫెన్స్ వెహికల్స్ కి ఈ యారో ఉంటుంది. ఈ యారో తర్వాత ఉండే రెండు నెంబర్ల యొక్క అర్థం ఏంటంటే, దాని యొక్క అర్థం ఏ సంవత్సరంలో ఆ వెహికల్ ని సర్వీస్ లో ఉపయోగిస్తున్నారని అర్థం. అంటే 06 తో మొదలవుతే అంటే దాని అర్థం 2006 నుండి ఆ వెహికల్ ని మిలిటరీలో ఉపయోగిస్తున్నారని అర్థం. ఆ రెండు నెంబర్ల తర్వాత ఒక ఆల్ఫాబెట్ వస్తుంది. దాన్ని బేస్ కోడ్ అంటారు. ఆ బేస్ కోడ్ తో పాటు 6 అంకెల సీరియల్ కోడ్ కూడా ఉంటుంది. ఆ 6 అంకెల నెంబర్ తర్వాత ఒక ఆల్ఫాబెట్ వస్తుంది. అది వెహికల్ యొక్క క్లాస్ ని రిసెంబుల్ చేస్తుంది. ఇండియన్ మిలిటరీ వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్లు గ్రీన్ లేదా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటాయి. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వారు ఉపయోగించే వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్ మీద ఇంకొక నెంబర్ ప్లేట్ ఉంటుంది. దాని మీద స్టార్ ఉంటుంది. ఆ స్టార్ ఆ ఆఫీసర్ యొక్క ర్యాంక్ ని రిసెంబుల్ చేస్తుంది. ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ కి రెడ్ బ్యాక్గ్రౌండ్ నెంబర్ ప్లేట్లు కూడా ఇస్తారు. నేవీ బ్లూ నెంబర్ ప్లేట్లు నేవీ ఆఫీసర్స్ కి ఇస్తారు. ఆ నెంబర్ ప్లేట్ చూస్తేనే అర్థమైపోవాలి ఆ వెహికల్ ఏ ర్యాంక్ యొక్క ఆఫీసర్ తో అని. చూసారు కదా ఇండియన్ మిలిటరీ వెహికల్స్ యొక్క స్పెషాలిటీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.